కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచन्दనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యసరిణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలన జాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. ధనుర్మాసంలో 11వ రోజు ఈరోజు 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలి. 10 పాసురాలు 30 రోజుల్లో మనకి 10 రోజులు 10 పాసురాలు పూర్తయినాయి. 11వ రోజుకి వచ్చాం. ముందుగా తిరుపల్లి ఎజుచ్చిలో తొండరుడు ప్రియాళ్వారు శ్రీరంగనాథుని పరంగా అనుగ్రహించిన మేల్కొలుపులోని ఒక పాసురాన్ని దాని అర్థాన్ని అనుసంధానం చేసుకుని మనము తిరుప్పావై పాసురంలోకి వెళ్దాము. அந்தரத்தமரர்கள் கூட்டங்கள் இவையோ அருந்தவ முனிவரும் அருதரும் இவரோ இந்திர நாணயம் தானும் வந்திவனோ எம்பெருமானுன் கோயிலின் வாசல் சுந்தரர் நெருக்க விச்சாதரர் நூக்க இயக்கரும் மயங்கினர் திருவடி தொழுவான் அந்தரம் பாரிடமில்லை மத்திதுவோ அரங்கத்தம்மா పళ్ళి எழுந்தருளாயே. అండాంతర్వర్తులైనటువంటి దేవతలు, ఆ దేవతల పరివారము, అలాగే తపోనిష్ట కలిగినటువంటి మునులు, మరుద్గణాలు, దేవేంద్రుడు తన ఐరావతంతో కలిసి తాను కూడా వచ్చి ఉన్నాడు. నీ దివ్య సన్నిధిని శ్రీరంగనాథ, నీ శ్రీపాదాలని సేవించడానికి గంధర్వులు వీరందరూ కూడా కిక్కిరిసి ఉన్నారు. విద్యాధరులు తోసేసుకుంటున్నారు. యక్షులు విస్మితులపై నిలిచిపోయి ఉన్నారు. వీరందరితోటి కూడా ఇక్కడ భూమి ఆకాశముల మధ్య సందు లేకుండా ఉంది. కనుక ఓ శ్రీరంగనాథ, పడక నుండి లేచి వచ్చి కృప చేయుము అని ఈ తిరుపల్లి ఎజుచ్చిలో 7వ పాసురంలో తొండరుడుపడి ఆళ్వార్లు శ్రీరంగనాథుని కీర్తిస్తూ ఉన్నారు. ఆచార్యుల మంగళాశాసనాలతో, భాగవతుల మంగళాశాసనాలతో మనం తిరుప్పావైలో 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని రంగనాథుని పరంగా ఆచార్యులు తోపించినంత మనం చెప్పుకుందాం. 11వ పాసురంలో ఈరోజు ఇంకొక గోపికని లేపుతున్నారు మన గోదా నాచియార్. கத்துக்கரவை கனங்கள் பல கரந்து செத்தார் திரளய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவல் அர்த்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருளே లోరెంబావాయ్. ఓ బంగారు తీగ వంటిదానా, నీ వంశం గోపాలురందరూ కూడా లేత వయస్సు కలిగినటువంటి పశువుల మందలు ఉన్నటువంటి వారు, శత్రువులందరినీ కూడా ఎదిరించే బలం కలిగిన వారు, ఒక్క దోషం కూడా లేనటువంటి వారు, పాము యొక్క పడగ వంటి నితంబ ప్రదేశం కలదానా, అడవిలో నాట్యం చేస్తున్నటువంటి నెమలి వంటిదానా, నీ బంధువులు స్నేహితురాళ్ళు అందరూ కూడా వచ్చి నీ వాకిట్లో నిలబడి నీలమేఘశ్యాముడైనటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క అనంతమైన కళ్యాణ గుణాలని పాడుతున్నారు. నువ్వు మాత్రం కదలకుండా మాట్లాడకుండా ఉన్నావు. ఓ చిన్నదానా, ఎందుకు ఇలా నిద్రపోతున్నావు? లేచి రావమ్మా అని గోదా గోపిక ఈరోజు ఇంకొక గోపికను నిద్రలేపారు. పశువులు ఉన్నాయంట, వాటికి దూడలు కూడా ఉన్నాయంట. అలాగే పితికే వారికి కూడా చాలా బలం కలిగి ఉన్నారట. ఆ పితికే వారందరూ బలం కలిగి ఉన్నా ఏ విధమైనటువంటి దోషం లేనివారు అని ఈమె ఈ పొర్కొడియే బంగారు తీగ వంటిదానా
అని కూడా ఈ గోపికను సంబోధిస్తూ వైరాగ్యము, భక్తి అన్నీ కూడా కలిగి ఉన్నటువంటి దానివి అని కీర్తిస్తూ ఉన్నారు. అందరూ కూడా వచ్చి నీ ముంగుట్లో నుంచున్నారు అని చెప్తోంది కదా. మరి ఈరోజు చెప్పబడుతున్నటువంటి పశువులంటే ఏంటి, దూడలంటే ఏంటి, ఆ పాలు పితకడం అంటే ఏంటి, ఆ బలం కలిగి ఉండడము, అలాగే దోషగుణం లేకపోవడము, ఇవన్నీ ఏంటో మనం తెలుసుకుందాం. కత్తుక్కరవై కనంగళ్ పలా. కత్తుక్కరవై అంటే దూడలు కలిగినటువంటి లేత లేతగా ఉన్న ఆవులు. పల అనేకమైనటువంటి కణంగళ్ గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి ఈ గుంపులు గుంపులు పశువులు? ఇవన్నీ కూడా శ్రీరంగ క్షేత్రంలో ఉన్నాయి. శ్రీరంగ క్షేత్రంలో పశువులు ఉన్నాయా? ఎవరు చెప్పారండి ఇలా గుంపులు గుంపులుగా ఉన్నాయని? అంటే శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి పశువులు చాలా పశువే పవిత్రమైనది. అంతకంటే పవిత్రమైనటువంటి వారు పరమాత్మక సన్నిధికి చేర్చేటువంటి ఘటకులు వారందరూ కూడా. దూడలు కలిగిన ఆవులు అంటే శిష్యులు కలిగినటువంటి ఆచార్య పురుషులు. వారు ఎంతమంది ఉన్నారట? అనేక మంది ఉన్నారండి. అనేక మంది అంటే 100 మంది ఉన్నారా? 1000 మంది ఉన్నారా? అబ్బే కాదండి. కనంగళ్, పల కనంగళ్, సమూహాలుగా అనేకమైనటువంటి సమూహాలుగా ఉన్నారు. వారందరూ ఏం చేస్తారండి? కరందు పితుకుతారండి. ఏం పితుకుతారు? గోపాలురైతే పశువుల నుండి పాలు పితుకుతారు. ఈ ఆచార్య పురుషులు ఏం పితుకుతారట అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములు అనే వాటిని పితుకుతారు. పాలు అంటే కళ్యాణ గుణములతో పోలుస్తూ ఉంటారు కదా పెద్దలు. అలాంటి పాలని మనందరికీ అందించేటువంటి ఆచార్య పురుషులు లెక్కకి మిక్కిలుగా శ్రీరంగ క్షేత్రంలో వేంచేసి ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి అంటే రామానుజుల వారి కాలంలో ఎంతమంది ఉన్నారో మనం ఉదాహరణ చూద్దాం. రామానుజుల వారికి ముందు కూడా విశిష్టాద్వైతం ఉంది శ్రీరంగంలో. రామానుజుల వారి తర్వాత మరింత విస్తృతిని పొందింది. రామానుజుల వారి కాలం నుండి ఆ తర్వాత మరింత విస్తృతిని పొందింది తప్ప ఆచార్య పురుషులకి కేంద్ర స్థానంగా అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి రాజధానిగా శ్రీరంగ క్షేత్రమే ఎప్పుడూ పరిడవిల్లింది. అలాంటి శ్రీరంగ క్షేత్రంలో రామానుజుల వారి కాలంలో ఎంతమంది ఉన్నారు? 700 మంది జీయర్లు, 74 మంది సింహాసనాధిపతులు, 12,000 మంది ఏకాంగులు, కూరత్తాళ్వాను, మొదలియాండాను వీరందరితోటి ఎంబారు ధనుర్దాసు వడుగ నంబికిడాంబియాచాన్ అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ నడాదూరు ఆళ్వాన్ సిరియాండాన్ భట్టరు కొంగు పిరాటి పరుతి కొల్లి నాచియార్ అపార శిష్య గణములతోనూ వెలుగొందరయ్యా. ఇంకా మనం కొన్ని పేర్లే చెప్పుకున్నాం. తెలియనటువంటి పేర్లు ఎన్నో ఉంటాయి మన ఆచార్య పురుషులైనటువంటి వారి పేర్లు. 74 మంది సింహాసనాధిపతులని చెప్పేసుకున్నాం, 700 మంది జీయర్లని చెప్పేసుకున్నాం. వారి పేర్లన్నీ మనకి తెలియవు కదా. అన్ని గోష్ఠులతోటి అంతమంది ఆచార్య సమూహాలతోటి ఆ రోజు శ్రీరంగ క్షేత్రం పరిడవిల్లుతూ ఉన్నది. ఒక్కొక్కరికి మళ్ళీ ఆచార్య పురుషులకి అనేక మంది శిష్యులు వీరందరితోటి కూడా ఎప్పుడూ నిత్యము కళకళలాడిపోతూ ఉండేది శ్రీరంగ క్షేత్రము. శ్రీరంగ క్షేత్రంలో ఇంతమంది ఆచార్య పురుషులు ఉండడం వలన పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు చక్కగా ప్రకాశించాయి. పరమాత్మ తత్వము ప్రపంచానికి అంతటికీ కూడా తెలియజేయబడింది, లోకానికి తెలియజేయబడింది వీరు రచించినటువంటి ప్రబంధాలు, గ్రంథాల ద్వారా, అలాగే వీరి ఉపదేశాల వలన కూడాను. శ్రీరంగ క్షేత్రం నుంచి అనేక మంది ఆచార్య పురుషులను అన్ని వైపులకి పంపించారు భగవద్ రామానుజుల వారు. అన్ని చోట్ల కూడా పరమాత్మ గురించినటువంటి యథార్థమైన జ్ఞానాన్ని అందరికీ అందేలా చేశారు భగవద్ రామానుజుల వారు. చిదచిత్ పరతత్వానాం తత్వ యాథార్థ్య వేదినే అన్నట్లుగా ఉన్నవి 3 తత్వాలండి. చిత్తు, అచిత్తు, పరమాత్మ. ఇదే వేదంలో చెప్పబడింది అని ఉన్నటువంటి విషయాల్ని ఉన్నది ఉన్నట్లుగా లోకానికి తెలియచేసినటువంటి వారు మన భగవద్ రామానుజుల వారు. అలాంటి రామానుజుల వారి శిష్యరికంలో
రామానుజుల వారు పూర్వం ఉన్న ఆచార్యులు ఇదే విషయాన్ని చెప్పేవారు. కానీ రామానుజుల వారు మరింత సులువుగా అందరికీ చేరువయ్యేలాగా కృషి చేసినటువంటి వారు మన భగవద్ రామానుజుల వారు. అలాంటి రామానుజుల వారికి శిష్యులందరూ కూడా అన్ని చోట్లకి వెళ్ళి నలుమూలలకి వెళ్ళి సిద్ధాంతాన్ని, విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రచారం చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది వేయించేసి ఉన్నారు శ్రీరంగ క్షేత్రంలో. ఆ సమృద్ధిని అంతా కూడా మనము ఆ రోజు అంతమంది ఉండబట్టే ఈరోజు మనకి ఇప్పటి వరకు వచ్చింది. ఈ సిద్ధాంతం అనేది మనకి అందింది. ఒకళ్ళో ఇద్దరు ఆచార్యులు ఉన్నారనుకోండి, అది అక్కడే ఆగిపోతుంది. కానీ ఇక్కడ వరకు వస్తుంది అని గ్యారంటీ ఏం ఉండదు కదా మనకి. అది ఆ రోజును అంతమంది అందుకున్నారు కాబట్టి మనకి ఇప్పటి వరకు అందించగలిగారు. ఈ విషయాన్ని మన వరకు వచ్చింది. ఇది వీరందరూ ఏం చేసేవారు అంటే పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకి కలిగించేవారు. యథార్థమైన జ్ఞానం ఎక్కడుందండి? మీకేం తెలుసండి అంటే మనది వేద భూమి అని ఎవరు చెప్పక్కర్లేదు కదా. ఈ వేద భూమిలో ఆ వేదములే మనకి పరమ ప్రమాణములైనటువంటివి. ఆ ప్రమాణములైనటువంటి ఆ వేదములో ఉండే అర్థములను ఉన్నవి ఉన్నట్లుగా అందరికీ తెలియచేశారు మన భగవద్ రామానుజుల వారు. ఆచార్య పురుషులు అందరూ కూడా అదే తెలియచేసేవారు. తెలియచేస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా వారి యొక్క ప్రచారం కానీ, ఉన్నవి ఉన్నట్లుగా చెప్పినటువంటి విషయాలు కానీ అంగీకరించేవారు అందరూ ఉంటారండి? ఉండరు కదా. ఒక విషయం ఉందంటే గనక నచ్చిన వారు ఉంటారు, నచ్చని వారు ఉంటారు, ఎదిరించేవారు ఉంటారు, ఖండించేవారు ఉంటారు. ఆ రోజుల్లో కూడా అంతమంది గొప్ప గొప్ప పురుషులు ఉన్నప్పటికీ, ఆచార్య పురుషులు ఉన్నప్పటికీ కూడా పరమత ఖండన అనేది జరుగుతూనే ఉండేది. అలాగే పరమాత్మ లేడు అనే విషయాన్ని కూడా అందరూ కొంతమంది ప్రచారం చేసినటువంటి వారు ఉన్నారు. సెత్తార్ తిరుళజియా సెన్రు సెరుచెయ్యం, శత్రువుల యొక్క బలాన్ని నశించేలాగా వారి దగ్గరికి వెళ్ళి వారిని ఓడించేవారు ఆచార్య పురుషులైనటువంటి వారు. శత్రువులు ఎవరుంటారండి? ఆచార్యులకి శత్రువులంటూ ఎవరు ఉండరు. శత్రువులు ఉండేది పరమాత్మని. అంటే పరమాత్మని అంగీకరించిన వారందరూ పరమాత్మకి శత్రువులే. వేదాన్ని అంగీకరించిన వారందరూ పరమాత్మకి శత్రువులే. వేదాలకి అపార్థాలు చెప్పేవారందరూ పరమాత్మకి శత్రువులే. పరమాత్మకు అసలు ఒక నామము రూపము లేవండి, పరమాత్మే లేడండి అనేవారు కూడా శత్రువులే కదా. పరమాత్మ పేరు శ్రీమన్నారాయణుడు కాదండి అనేవారు బోళుమంది ఉన్నారు. పరమాత్మ ఆలయాలను నశింపచేసిన వారు మన చరిత్రలో ఎంతోమంది శత్రువులు కనిపిస్తారు. పరమాత్మకి అవమానం జరిగినా సహిస్తాడు. కానీ పరమాత్మ భక్తులకి శత్రువులైతే మాత్రం ఆయన మరింతగా కోపాన్ని చూపిస్తాడు. అటువంటి వారు తనకి ఇంకా శత్రువులుగా భావిస్తాడు పరమాత్మ. ఇటువంటి వారందరూ ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఎప్పుడూ ఉంటారు. వేదం ఎప్పుడు వచ్చిందండి అంటే అనాదిగా ఉన్నటువంటిది వేదము. అలాంటి వేదాన్ని అంగీకరించినటువంటి వారు నాస్తికులు అనబడతారు. వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వేదాన్ని అంగీకరించేవారు ఆస్తికులు అనబడతారు. వారు కూడా ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు కదా. పరమాత్మ లేడు, నామం రూపం లేదు, మీరే చెప్పారు కదా, వేదంలోనే ఉంది. నతే రూపం నచాకారో నాయుధాని నచాస్పద అని చెప్పారు కదా. పరమాత్మకో రూపం లేదండి, ఒక గుణం లేదండి, ఒక పేరు లేదండి అని చెప్పే ఉంది కదా వేదంలో అని ప్రశ్నిస్తూ ఉంటారు కొంతమంది. దానికి రామానుజుల వారు ఎలా సమన్వయం చేసి చెప్పారు అంటే, ఏదో మధ్యలో ఒక పాయింట్ని పట్టుకొని మనం దాన్ని బేస్ చేసుకుని మాట్లాడకూడదు. ముందు నుంచి చివరి వరకు కూడా ఎటువంటి సందర్భం నడుస్తోందో చూసుకుని దానికి అనుగుణమైనటువంటి అర్థం చెప్పాలి అని దాన్ని సమన్వయం చేస్తూ, పరమాత్మకంటూ అనేక నామాలు అనేక రూపాలు ఉన్నాయి. కానీ ఏ భక్తుడు ప్రీతితోటి ఏ నామంతో పిలిస్తే ఆ నామంతో పలకడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. పేర్లన్నీ కూడా శ్రీమన్నారాయణువే. లక్ష్మీదేవి పేర్లంటే స్త్రీల పేర్లైతే అన్నీ లక్ష్మీదేవివి. మగవాళ్ళకి సంబంధించిన పేర్లన్నీ కూడా శ్రీమన్నారాయణకి సంబంధించినవి.
పరమాత్మ ఎవరు ఏ మూర్తిలోకి ఆవాహన చేసి రమ్మంటే అందులోకి వేయించేసి ఉంటాడు. దాంట్లో డౌట్ ఏమీ లేదు. నువ్వు ఇక్కడున్నాడా స్తంభంలో చూపించు అంటే ఆ స్తంభంలోంచి వచ్చాడా లేదా స్వామి? అప్పటి వరకు ఆ నరసింహావతారం అనేది ఉందా? లేదు. కానీ ప్రహ్లాదుని రక్షించడానికి ఎటువంటి రూపం కావాలో అటువంటి రూపాన్ని తాను ధరించి మరీ వచ్చాడు. వరాహస్వామి, వామనమూర్తి, లేదా మన ఇంట్లో పెరుమాళ్ళు మనం కూర్చున్న విగ్రహం తెచ్చుకొని స్వామి రావయ్య ఇందులోకి వేయించేయంటే ఆయనే అక్కడ కూర్చుంటాడు. లేదు స్వామి నుంచున్న రూపాన్ని నేను తెచ్చుకుంటానయ్యా, నాకు తిరువేంకటముడియానంటే ఇష్టమయ్యా అంటే అందులోకి వచ్చి ఆయన నుంచుంటాడు. ఎప్పటి నుంచి నుంచున్నావో కదా, నీ కాళ్ళు నొప్పి పెట్టట్లేదా అని ఎప్పుడైనా మనకి చూసినప్పుడు అలా అనిపించిందా అని అంటారు మా ఆచార్యులు. ఒక క్షణమైనా మీరు కోవెలకి వెళ్ళగానే కోరికల చిట్టా మొత్తం తెరవకుండా, స్వామి అంతసేపు పడుకుని ఉన్నావు, ఆ నడుం నొప్పుడుతోందా, కొంచెం రాయమంటావా అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా అని అడుగుతారు ఆచార్యులు. అక్కడ విగ్రహం లోపల పరమాత్మ కాదు, స్వామి అక్కడ వేయించేసి ఉన్నాడు. అర్చామూర్తి కాబట్టి, కథలను అని నియమం పెట్టుకున్నాడు కాబట్టి, మాట్లాడని నియమం పెట్టుకున్నాడు కాబట్టి ఆయన అక్కడ పడుకుని ఉన్నాడు, లేదా కూర్చుని ఉన్నాడు, నుంచుని ఉన్నాడు. విగ్రహం లోపల పరమాత్మ కాదు, విగ్రహమే పరమాత్మ. వీరందరూ ఏం చేసేవారు? దండెత్తి వచ్చినప్పుడు మొఘళ్ళైతేనేమి, ఈ మన మహమ్మదీలైతేనేమి, వీరందరూ కూడా వచ్చినప్పుడు ఆ పరమాత్మనే కదా శక్తి ఉన్నటువంటి ఆ రాళ్ళు రప్పలైతే వాళ్ళెందుకు తీసుకెళ్తారండి? తీసుకెళ్ళరు కదా. మన సంస్కృతిని సంప్రదాయాల్ని నాశనం చేయాలని అనుకున్నవారు ఆ విగ్రహాల్ని తీసుకుని వెళ్ళారు అంటే కొట్టేసేవారు, పగల కొట్టేసేవారు అంటే కనుక మన విశ్వాసాలను నాశనం చేయాలనుకోవడము, అందులో ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి వీళ్ళని ఇలా నడిపిస్తోంది అని గుర్తించబట్టే కదా వాళ్ళు వాటిని నశింప చేయాలని చూశారు, ఆలయాల్ని ధ్వంసం చేయాలని చూశారు. పరమాత్మని ఆలయాల్ని రక్షించినటువంటి వారు ఎంతోమంది, ఎన్నో వేల మంది ఆచార్య పురుషులు ఈ మహమ్మదీయుల దండయాత్రలో, మొఘలుల దండయాత్రలో అంతమంది నశించిపోయారు. కేవలం ఈ శృతప్రకాశికాచార్యులు రాసినటువంటి గ్రంథాన్ని రక్షించడం కోసం కొన్ని వేల మంది ఆచార్యులు తమ ప్రాణాలని అర్పించారండి. దాన్ని రక్షించడం కోసంగా ఆ కోశాన్ని మట్టిలో తవ్వి కప్పిపెట్టేసి దాని మీద ఆచార్య పురుషులు పడుకుండిపోయి చాలా రోజుల పాటు దాన్ని రక్షించడంలో నిమగ్నమైపోయారు ఆ గ్రంథాన్ని. అలాగే శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి నంబెరుమాళ్ళని రక్షించడం కోసంగా చివరి వరకు కూడా ఆయన రక్షించడంలోనే తమ ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. మన వడక్కు తిరువీధి పిళ్ళలోకాచార్య స్వామి వారు జ్యోతిష్కుడి అనే చోటకు తీసుకెళ్ళిపోయి ఎక్కడో వీరెవరూ తెలియనటువంటి ప్రదేశంలో ఒక గుహలో దాచిపెట్టి తమ ప్రాణాలు కూడా ఆ చివరిలో అక్కడే విడిచిపెట్టేస్తారు. మళ్ళీ ఆ శ్రీరంగ క్షేత్రానికి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది మన శ్రీరంగనాథుడు మళ్ళీ తిరిగి శ్రీరంగం చేరాలంటే. మరి మూలమూర్తులందరికీ కూడా అడ్డంగా గోడలు కట్టేసినటువంటి వారు రంగనాయకికి అలాగే కట్టేశారు, రంగనాథుడికి అలాగే కట్టేసి పెరుమాళ్ళందరినీ కూడా రక్షించినటువంటి రోజులు మనకి తెలుసు. ఈనాడంటే మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నాం, మన సంప్రదాయాన్ని ఎంతో కొంత మనం ఆరాధన చేసుకోగలుగుతున్నాం. ఇతర సంప్రదాయాలు, ఇతర మతస్థుల ప్రభావం ఉన్నప్పటికీ కూడా సనాతనమైన ధర్మం ఎప్పటికీ నశించిపోదు కదా. ఇదే విషయాన్ని పరమాత్మ ఎక్కడెక్కడ ఉంటాడు అని అడిగే వాళ్ళకి, అసలు పరమాత్మ అంటూ లేడండి అని వాదించే వాళ్ళకి వాదనలోనే ఓడించేవారు మన ఆచార్య పురుషులు అందరూ కూడాను. పరమాత్మ ఎక్కడెక్కడ ఉంటాడండి అడ్రస్ అడుగుతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మన పరాశర భట్టర్ వారు శ్రీరంగరాజస్తవంలో 78వ శ్లోకంలో చెప్తున్నారు రంగనాథుడు ఎక్కడెక్కడ ఉంటారు. శ్రీరంగనాథుడి యొక్క మూలమూర్తిని ఆయన స్తుతిస్తూ చెప్తారు. వటదళ దేవకీ జఠర వేదశిరః కమలాసనస్తన శటగోపవాక్పపుషి రంగగృహే సైతం. ఎక్కడెక్కడ ఉంటారో చెప్పారు. మరి ఆయన ఏం చేస్తూ ఉంటాడండి? వరదం ఉదార దీర్ఘభుజలోచన సంహననం పురుషముపాసిషీయ పరమం ప్రణతార్తిహరం. స్వామి ఎక్కడున్నట? వటదళంలో ఉన్నాడండి. వటదళం అంటే మర్రి చెట్టు చిగురాకు చిన్న చిన్న లేత ఆకులో ఉన్నాడట. ప్రళయకాలంలో స్వామి మర్రాకు మీద ఎక్కడ పడుకొని ఉంటాడు స్వామి. అక్కడ కూడా మీకు కనిపిస్తాడండి. ప్రళయకాలంలో మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు. దేవకీ జఠరం, దేవకీదేవి గర్భంలో
అవతారాలుగా దిగి వచ్చినప్పుడు మీరు ఎక్కడ చూడొచ్చు? కృష్ణ పరమాత్మగా దేవకీదేవి యొక్క ఉదరంలో మీరు చూడొచ్చు. ఆ గర్భంలో ఆయనే ఉన్నాడు. వేద శిరః, వేద అంతములలో అంటే ఉపనిషత్తులలో ఎప్పుడూ వేయించేసి ఉంటాడు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసుకోండి. అందులో పరమాత్మ మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మీదేవి వక్షస్థలంలో ఎప్పుడు స్వామి ఉంటాడు. స్వామి వక్షస్థలో అమ్మ ఉంటే అమ్మ వక్షస్థలో స్వామి కదండి ఉంటాడు. ఇంకా ఎక్కడ ఉంటాడండి? ఇవన్నీ కాదండి, మాకు ఈ రోజుల్లో పరమాత్మ ఎక్కడ కనిపిస్తాడో మాకు చెప్పండి అంటారా? నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి శటకోప వాగ్వపుషి శ్రీ సూక్తులున్నాయే, తిరువాయిముడి అనే దివ్య ప్రబంధము, అందులో కూడా ఆయన అంతే సంతోషంతో వేయించేసి ఉంటాడు. నమ్మాళ్ళవార్ల యొక్క తిరుమేనిలో కూడా సంతోషంతో వేయించేసి ఉంటాడు. ఈ వటదళం మీద ఎంత సంతోషంతో ఉంటాడో, దేవకిదేవి గర్భంలో ఎంత సంతోషంగా ఉన్నాడో స్వామి, అలాగే వేదాంతాల్లో ఉన్న స్వామి అంతే ఆనందంగా తిరువాయిముడిలోనూ ఉంటాడు, అంతే ఆనందంగా నమ్మాళ్ళవార్లకి తిరుమేనిలోనూ ఉంటాడు. అంతేకాదు, ఇక్కడ ఈ పైన చెప్పిన అన్ని ప్రదేశాల్లో ఎంత సంతోషంగా ఉంటాడో, భోగ్యమైనటువంటి శ్రీరంగ విమానంలో కూడా ఆ శయనించి ఉన్న స్వామి అంతే ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడు వరదం అంటే ఎప్పుడు వరాల్ని ఇస్తూనే ఉంటాడు స్వామి. గొప్ప పొడవైనటువంటి భుజాలు కలిగి ఉన్నాడు ఆయన. ఎవరు వస్తారా ఇద్దామని చెప్పి రెడీగా ఉన్నాడు ఆయన పురుషార్థాలని ఇవ్వడానికి. అటువంటి స్వామి నమస్కరిస్తే చాలు అందరి యొక్క ప్రణతార్తి హరం, ఆర్తినంతా కూడా పోగొట్టేటువంటి ఆ పరమ పురుషుడైనటువంటి శ్రీరంగనాథుడు శ్రీరంగ విమానంలో శయనించి ఉన్న భంగిమలో మీకు ఇప్పుడు కూడా కనిపిస్తాడు. తిరువాయిముడిలోనూ ఇప్పుడు కనిపిస్తాడు, అలాగే అక్కడ కూడా కనిపిస్తాడు అని చెప్పారు. ఆ రోజుల్లో కూడా వేదాంతాలకి మరి చెప్పేవారు కదా, అందరూ కూడా లేడు 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 అని చెప్పే వాళ్ళకి కూడా స్వామి సమాధానం చెప్తారు. మన పరాశర భట్టర్ వారు ఆదో వేదాహ అంటూ ఉత్తర శతకంలో 19వ శతకంలో చెప్తారు స్వామి. ఆదో వేదాః ప్రమాణం స్మృతిరుపకురుతే సేతిహాసైః పురాణైః న్యాయస్సార్థం త్వదర్చా విధిముపరి పరీక్షీయతే పూర్వభాగः ఊర్ధ్వోభాగः త్వదీహా గుణవిభవ పరిజ్ఞాపనైః తత్పదాప్తౌ వేద్యో వేదేశ సర్వైః అహమితి భగవన్ స్వేన చ వ్యాచకర్దః. వేదం అంటే 2 భాగాలుగా ఉంటుంది అని తెలియజేస్తూ పరాశర భట్టర్ వారు వేదం యొక్క ముందు భాగంలో ఏం చెప్పారు, వేదం యొక్క 2వ భాగంలో ఏం చెప్పారో చెప్తున్నారు. ఓ గుణపూర్ణుడేంటి ఓ శ్రీరంగనాథ అని చెప్తున్నారు. వేదాలనేవి స్వతప్రమాణమవి. ఆదో వేదాహ, ఎప్పటి నుంచో సనాతనంగా ఉన్నటువంటి వేదాలు ఇవి. ఆది అనేది తెలియనటువంటి వేదాలు కదా. ఆ వేదాలు చెప్పడానికి ప్రమాణం ఇంకొకటి కావాలా అంటే లేదండి, వేదమే స్వత ప్రమాణము అని రంగనాథుణ్ణి సంబోధిస్తూ చెప్తున్నారు మన పరాశర భట్టర్ వారు. అంతేకాదు, స్మృతులలోనూ ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ పూర్వమీమాంసలోనూ ఇవన్నిట్లోనూ కూడా ఏం చెప్పబడింది అంటే దీన్నంతా పూర్వభాగం అంటారు. దీంట్లో కర్మకాండ చెప్పబడింది. రంగనాథుని యొక్క ఆరాధనా విధానం ఇందులో చెప్పబడింది అని మొదటి 2 లైన్లో చెప్పారు. తర్వాత 2 లైన్లో ఏం చెప్తున్నారు, ఆ తర్వాత భాగం ఏదైతే ఉత్తర భాగం ఉందో ఆ ఉత్తర కాండలోనూ నీ యొక్క గుణాలు, నీ యొక్క విభూతులు, నీ యొక్క లీలలు ఇవన్నీ స్పష్టంగా చెప్పారు. ఈ స్పష్టంగా ఎందుకు చెప్పారు, నీ శ్రీపాదాలను వచ్చి ఆశ్రయిస్తారు కాబట్టి. అందుకనే దీన్ని కర్మభాగం కాకుండా జ్ఞానభాగము అని అన్నారు. బ్రహ్మకాండ అని కూడా అంటారు. కర్మకాండ మొదటి భాగము, బ్రహ్మకాండ 2వ భాగము. ఇటువంటి బ్రహ్మకాండలో నేనే తెలియదగిన వాడను అన్నట్లుగా నువ్వు చెప్తున్నావు కదా, నీ కిరీటాన్ని చూపిస్తూ సూచిస్తూ నేనే ఆశ్రయించదగిన వాడని అని నువ్వు చెప్తున్నావు అని కీర్తిస్తారు పరాశర భట్టర్ వారు. ఎటువంటి గుణాలున్నాయండి ఆయనకి? గుణాలు అంటున్నారు. ఎటువంటి గుణాలు కలవాడండి శ్రీరంగనాథుడు? పరమపురుషులందరూ కూడా, ఆచార పురుషులందరూ కూడా ఇవే తెలియచేశారు కదా, భగవత్ కళ్యాణ గుణాలనే కదా పిండారు. అంటే ఆ వేదాల నుంచి తీసుకొచ్చారు, బయటికి తీసుకువచ్చి అందరికీ అందేలా చేశారు. అంటే
జ్ఞానబల ఐశ్వర్య వీర్యశక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్ధవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణ గుణగౌణగమహార్ణవం పరబ్రహ్మభూతం పురుషోత్తమం శ్రీరంగసాయినం. శ్రీరంగనాథుడికి ఇన్ని గుణాలు ఉన్నాయట. ఈ గుణాలన్నీ కలిగిన వాడు శ్రీరంగనాథుడు. అందువలన చేతన్లారా ఇటువంటి వారిని ఆశ్రయించండి. మీకు చక్కగా పొర్కొడియే అన్నట్లుగా ఈ లత ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా? శ్రీరంగనాథుడనే లత పరమపదం వరకు పెరిగి ఉన్నది. మీరు ఆయన శ్రీపాదాలు పట్టుకుంటే ఆ పరమపదానికి చేర్చేంత కళ్యాణ గుణాలు అన్నీ కలిగినటువంటి వాడు మన శ్రీరంగనాథుడే అని ఇందులో పరమ ఆచారులైనటువంటి వారు అందరూ కూడా తెలియచేశారు. వేదం యొక్క సారాన్ని కూడా శ్రీరంగనాథుడిని ఆశ్రయిస్తే శ్రీరంగనాథుడే పరమాత్మ శ్రీమన్నారాయణుడు మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడే కాదు, మీరు ఏ పురుషార్థాన్ని కోరితే ఆ పురుషార్థాన్ని ఇవ్వగలిగినవాడు అని నాస్తికుల్ని ఖండించేవారు, శత్రువుల యొక్క బలాన్ని కూడా నశింపచేసేటువంటి వారు. కుత్తమొన్నిల్లాద కోవలర్థం పొర్కొడియే. వీరందరికీ కూడా ఆచార్య పురుషులందరికీ కూడా కొంచెం కూడా దోషం లేదండి. దోషం లేనటువంటి ప్రపన్న కులానికి బంగారు తీగ వంటి వారు ఆళ్వార్లు అని చెప్తున్నారు. ఆళ్వార్లు లేదా ఆచార్య పురుషులు అందరూ కూడా ప్రపన్న కులానికి ఎంతో సేవ చేసినటువంటి వారే కదా. ఒకసారి యామనాచార్యుల వారు, మనం తర్వాత శ్రీరంగంలో ఆళ్వందారులుగా వేయించేసి ఉన్నారు కదా, యామనాచార్యులన్నా ఆళ్వందారులన్నా ఒకరే. వారు రాజగురు అయినటువంటి అక్కి ఆళ్వాన్ అనే ఆయనతోటి వాదన చేసి ఒక పందెం పెట్టుకుంటారు. వాళ్ళు వాదన జరుగుతుంది ఇద్దరి మధ్యన. వాదనలో ఓడిపోతే గనక ఎవరైతే ఓడిపోతారో వారి శిరస్సు మీద నెగ్గిన వారి పాదం ఉంచాలి అనేటువంటి పోటీ పెట్టుకుంటారు, వాదం పెట్టుకుంటారు, పందెం కాశారు. వాదించినంతసేపు కూడా ఈ యామనాచార్యుల వారు సింహంలా వాదించారట. తమ వాదంతో అవతల వారిని అక్కి ఆళ్వాన్ని ఓడించేశారు యామన మునులు. మరి ఓడాక ఈ చిన్నపిల్లవాడైనటువంటి యామనాచార్యులు అంత పెద్ద అయినటువంటి అక్కి ఆళ్వాన్ నెత్తి మీద కాలు పెట్టాలి కదా, మరి ముందు ఒప్పందమే కదా అది. కానీ ఆయన పెట్టనే లేదట. వారి జయం ఏంటి? పక్క వాళ్ళని ఓడించాలి, తందే రైట్ అని నిరూపించుకోవాలి అని కాదు కదా, సిద్ధాంత స్థాపన చెయ్యాలి. వేదంలో చెప్పబడిన సిద్ధాంతం అందరికీ అందాలి, ఇది అపార్థాలకి గురి కాకూడదు అనే తప్ప అవతల వారిని అవమానించాలని వారి ఉద్దేశం కాదు. కాబట్టి ఆయన శ్రీపాదాన్ని పెట్టలేదు. అలాంటి దోషాలు ఏమీ లేవు, ఆచార్య పురుషులకి లేవు, పెరుమాళ్ళకి అంతకంటే లేవు దోషాలు అనేటువంటివి. భట్రవారు నంజీర్ వారు మనకు తెలుసు. నంజీర్ వారికి వేదాంతి అని ముందు పేరు, తర్వాత భట్రవారు నంజీరే అని పిలిచారు, మాజీయరే అని పిలిచారు కాబట్టి అది బిరుదు అలా వచ్చింది. వారి విషయంలో చూస్తే కూడా భట్రవారు నంజీయర్ని వాదనలో ఓడిస్తారు. ఓడించి తర్వాత ఆయన స్వామి నన్ను మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అని అడుగుతారు ఈ వేదాంతి. అలాగే నేను స్వీకరిస్తారు, నాకు సన్యాసాశ్రమాన్ని కూడా ఇచ్చేసేయండి అని అడుగుతారు నంజీయర్ వారు. అలాగే అని శిష్యుడిగా స్వీకరించడము, సన్యాసాశ్రమాన్ని ఇవ్వడం కూడా చేస్తారు మన పరాశర భట్రవారు. ఒకసారి భట్రవారు పల్లకిలో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తున్నారు. ఆ రోజుల్లో మరి సాధనం అంటే అదే కదండి, ఈ ట్రైన్స్ బస్సులు లేవు కదా. శిష్యులందరూ కూడా పల్లకిలో చేసుకుని వెళ్తూ ఉండేవారు. ఆ రోజు ఒక బోయివాడిని తప్పించి, పలకి బోసేవాళ్ళని బోయివాళ్ళు అంటారు, బోయిలు అంటారు కదా, ఆ ఒక బోయిని తప్పించి ఈ నంజీయర్ వారు మోయడం మొదలుపెట్టారు. ఓ పక్కన 3 బోయిలు ఉన్నారు, ఓ పక్కన ఈయన మోస్తున్నారు. ఆ పల్లకి నడవడంలో తేడా వచ్చేసింది. అది లోపలున్న భట్ర వారికి తెలిసిపోయింది. ఇదేంటి పల్లకి ఇలా అంటే, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు పట్టుకుంటే ఎలా ఉంటుంది. అందుకని కొంచెం ఆ తెర తీసి బయటికి చూశారట. ఈ వేదాంతి కనిపించారు. వేదాంతి కనిపించగానే ఈయన, ఇదేంటి మీరు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు, నేను గృహస్థుణ్ణి, ఈ ఆశ్రమ ధర్మాన్ని బట్టి మీరు నన్ను మొయ్యకూడదు అని చెప్పి గొడవ చేస్తారు. అంటే ఆచార్య సేవకి అడ్డు వస్తే కనుక నాకు ఈ సన్యాసం అక్కర్లేదు, నాకు ఈ త్రిదండం అక్కర్లేదు, కాషాయం అక్కర్లేదు అని చెప్పి సన్యాసాన్ని, ఆ ఆశ్రమాన్ని వదిలేయడానికి కూడా సిద్ధపడిపోతారు.
అప్పుడు ప్రేమతోటి నంజీయర్ వారిని, వేదాంతిని నంజీయరే మా జీయరే అని పిలుస్తారు మన పరాశర భట్టర్ వారు. అప్పటి నుండే నంజీయర్ అనే పేరు వేదాంతికి వచ్చింది. ఇలా ఏ విషయంలో కూడా ప్రపన్న కులం అనే కులంలో ఉన్నవారు అపచార పడరు. ఆళ్వార్లు ఆచార్యుల పద్ధతులు వేరువేరుగా ఉంటాయి తప్ప ఆళ్వార్లు ఏం చేసేవారు, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ కూడా ఆనందంతో తమ పాసురాలుగా ఈ లోకానికి అందించారు. అలాగే తిరుగుతూ తిరుగుతూ అందరికీ అందాయి పాసురాలు, పాటలుగా మంచిగా చెవిలో పడేలా చేశారు. ఆచార్యులు అనేక ఊర్లు తిరుగుతూ పరమత ఖండన చేసేవారు. అలాగే వేదాల యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియచేసేవారు. అలా కొత్త మొండిల్లాద కోవలుదం పొర్కొడియే, ప్రపన్న కులానికి అంతటికీ కూడా బంగారు తీగ వంటి వారు, అంటే ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి లీలా విభూతులోంచి పరమపదం వరకు చేర్చగలిగినటువంటి వారు ఈ ఆచార్య పురుషులందరూనూ. అలాగే శ్రీరంగనాథుడు కూడాను. శ్రీరంగనాథుని పాదాలను ఆశ్రయిస్తే చాలు కదా, పరమపదానికి వెళ్ళిపోతాం మనందరం కూడా. పుత్తర వల్గుల్ పునమైలే పోదరాయ్. శ్రీరంగనాథ, నువ్వెలాంటి నడుము కలిగినటువంటి వాడివి అంటే అందమైనటువంటి నడుము. ఆ సౌందర్యాన్ని మనం చెప్పుకున్నాం. 3 మడతలు ఉంటాయని. 3 మడతలు కూడా 3 రకాలైనటువంటి చిత్తు, అలాగే 3 రకాలైనటువంటి ఆ చిత్తుకి కూడా ఆధారభూతంగా ఉండేవని, ఆ మడతల వలన సౌందర్యం పెరిగినట్లుగా ఈ చిత్తుకి అచిత్తుకి తానే ఈశ్వరుడై ఉండడం వలన ఆ యొక్క సౌందర్యం మరింత పెరుగుతోంది. మనందరం వెళ్ళి ఆశ్రయిస్తూ ఉంటే ఆయన మరింత ఆనందిస్తూ ఉంటాడు కదండి. మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడట. అసలు శ్రీరంగనాథుడు ఎప్పుడెప్పుడు వస్తారా నా దగ్గరికి, పుట్టిన వాళ్ళందరి గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటాడట. పెద్దలు అంటూ ఉంటారు కదా, 60 సంవత్సరాల లోపు శ్రీరంగనాథుడిని వెళ్ళి సేవించాలి అని అంటూ ఉంటారు. మనం కోరుకుంటేనే వెళ్ళిపోతామా? లేదు, మనం కోరుకోవాలి, ఆయన అనుగ్రహం ఉండాలి. 2 ఉంటేనే మనం వెళ్ళి సేవించగలుగుతాము. ఇంకో క్షేత్రం కోరుకుంటే వెళ్తామేమో కానీ శ్రీరంగ క్షేత్రానికి మాత్రం కోరుకున్నా ఆయన అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళి ఆయన్ని సేవించగలుగుతాము, ఆ సౌందర్యాన్ని అనుభవించగలుగుతాము. అలాంటి గొప్ప క్షేత్రంలో ఉన్నాడు స్వామి. ఎందుకని ఉన్నాడు? ఈ చేతనులందరూ నా దగ్గరికి వచ్చేదాకా నేను లేచేది లేదు అన్నట్లుగా ఆ క్షేత్రంలో పడుకుని ఉన్నాడు కదా. ఏదైనా కూడా స్వస్థానంలో ఉంటే అందంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. పుత్తర వల్గుల్ అన్నారు. పొట్టలో ఉన్నటువంటి పాము, పొట్టలో ఉన్న పాము హాయిగా నిర్భయంగా ఉంటుంది. దానికి వచ్చినటువంటి భయం కంగారు ఏం లేదు. అదే పాము బయటకు వచ్చిందనుకోండి, ఎవరు దెబ్బ వేసేస్తారో, ఎవరు కొట్టేస్తారో, ఎవరు చంపేస్తారో అని భయంగా ఉంటుంది. కానీ మన శ్రీరంగనాథుడికి ఇంతమంది ఆచార్య పురుషులతోటి మధ్యలో 7 ప్రాకారాల మధ్యలో ఉన్నటువంటి స్వామికి వచ్చినటువంటి భయం ఏమీ లేదు. ఆయన కూడా హాయిగా నిర్భయంగా పడుకుని ఉన్నారు స్వామి. పునమైలే పోదరాయ్. పునమైలే అడవిలో ఉన్నటువంటి ఓ నెమలి అంటున్నారు. మనం ఇంటికి తీసుకొచ్చి ఏదైనా గుంపులో ఉన్నటువంటి, అన్ని గుంపులుగా తిరుగుతూ ఉంటాయి కదా, గుంపులో ఉన్నటువంటి ఒక ఆవుని కానీ దేన్నైనా ఒక దాన్ని ఇంటికి తీసుకొచ్చి మనం పెంచుకుందామని చూసామనుకోండి, అవి ఆ గుంపుని విడిచిపెట్టి రావడం వలన ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేవు, బ్రతకవు కూడాను, నశించిపోతాయి, అవి చనిపోతాయి, అవి బెంగతోటి నశించిపోతాయి. అలా కాకుండా అడవిలో ఉన్న నెమలనుకోండి, మేఘాన్ని చూస్తే చాలు హాయిగా వర్షించేటప్పుడు నర్తిస్తుంది, దాని ఆనందాన్ని అంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ మన శ్రీరంగనాథుడు కూడా అలా స్వచ్ఛమైనటువంటి నెమలి వలె తన యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ కూడా పూర్తిగా అనుభవించండి అని చెప్పి సిద్ధంగా ఆయన పడుకుని ఉన్నాడు. ఆయన యొక్క సౌహార్దం అనే గుణానంతా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు, సౌరభ్య గుణాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. తనని ఆశ్రయించిన వాళ్ళని తన సౌందర్యంతో లొంగ తీసుకుంటాడు స్వామి. ఆశ్రయించిన వారిని తన యొక్క బాణాలతో రామచంద్రమూర్తి ఎలా అయితే లొంగ తీసుకున్నాడో అలాగా లొంగ తీసుకుంటాట పరమాత్మ వివిధ రూపాల్లో వచ్చినప్పుడు. శ్రీరంగనాథుడైతే ఇక డౌట్ లేదండి, తన యొక్క అందంతో అందరినీ దిద్దుబాటు చేసేస్తాడు, తనివాడిగా చేసేసుకుంటూ ఉంటాడు. ఆచార్య పురుషుల ద్వారా వారి యొక్క వాక్కులు అనే బాణాలతోటి ఇతరులందరినీ కూడా జయిస్తాడు మన శ్రీరంగనాథుడు. మరి మాట్లాడాలన్నా లేదా ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా ఏం చేస్తాడు స్వామి? అర్చక
ముఖేనా లేదా ఆచార్య పురుషుల ముఖేనా లేదా స్వప్నంలో కనిపించి ఇలాగే కదా చెప్తాడు. అలా అందమైనటువంటి నెమలి లాంటి రూపం కలిగినటువంటి స్వామి, నెమలి ఏ రూపంలో ఉంటుంది? ఆండాళ్ళ తల్లి చెప్తుంది, ఓ నెమళ్ళారా, ఓ మేఘాల్లారా, మీకు ఆ పరమాత్మ రంగు ఎలా వచ్చిందో నాకు చెప్పండి అని అడుగుతుంది. అంటే ఆ నెమలి వంటి రంగులో మన రంగనాథుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంత ఆనందంతో నెమలి ఆ అడవిలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఆయన అంతే ఆనందంతో శ్రీరంగ క్షేత్రంలో వెలుగొందుతున్నాడు. సుత్తొత్తుతోజిమారెల్లారం వందు నిన్ముత్తం పొగొందు. బంధువులు అలాగే స్నేహితులు అందరూ కూడా వచ్చి నీ ముంగిట్లో ప్రవేశించారమ్మా అని ఆ గోపికతో చెప్పారు. శ్రీరంగనాథుడు కూడా బంధువులు ఉంటారా అండి? ఎవరైనాను శ్రీరంగనాథుడికి కూడా స్నేహితులు ఉన్నారా అండి? అబ్బో, ఎందుకు లేరండి. శ్రీరంగనాథుడికి 108 దివ్యదేశాల్లో ఉండే పెరుమాళ్ళు కూడా ఆయనకి బంధువులు స్నేహితులే. అంతే కదా, బంధువులు స్నేహితులంటే ఆచార్య పురుషులే అనుకోక్కర్లేదు, పెరుమాళ్ళు కూడా బంధువులే. నా ఫ్రెండ్ లక్ష్మి అని ఒక అమ్మాయి ఉన్నది. వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ అమ్మగారు కానీ ఎవరైనా ఊరెళ్తూ పెరుమాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఇచ్చి, అమ్మ మేము వచ్చేదాకా ఆరాధన చెయ్యమ్మా అని ఇస్తే, మా ఇంటికి బంధువులు వచ్చారు, మా పెరుమాళ్ళకి బంధువులు వచ్చారు అని చెప్పి రకరకాలు వండి పెట్టేది, పెరుమాళ్ళకి ఆనందం కలిగించడానికి కోసం పారాయణలు చేసేది. అంటే పెరుమాళ్ళకి ఆనందం కోసమే మనం చేస్తూ ఉంటాం. అలాంటిది ఇంకొక వారి ఇంట్లో వారి పెరుమాళ్ళు కూడా వచ్చారంటే ఇంకా ఆనందంతో మరింత చేసి మా పెరుమాళ్ళకి చుట్టాలు వచ్చారు, మా పెరుమాళ్ళకి బంధువులు వచ్చారు అని అనేది తను. అంత ప్రేమ పెరుమాళ్ళంటే కనుక. అలా మన పెరుమాళ్ళకి, మన శ్రీరంగనాథుడికి ఇక్కడ 108 దేశాల్లో ఉండే పెరుమాళ్ళు బంధువులు చుట్టాలే. వీరందరూ కూడా వస్తూ ఉంటారా అండి? అబ్బో, రోజు వస్తారు. ఈయన చూడడానికి వదిలిపెట్టలేక ఈయన యొక్క ప్రేమ, ఈయన మీద ఉండే ప్రేమతోటి ప్రతిరోజు వస్తారు. ఆయా దివ్యదేశాల నుంచి ఇక్కడికి వచ్చి శ్రీరంగ క్షేత్రంలో రాత్రులు ఇక్కడే వసిస్తారు అని నాచ్యార్ తిరుమలలో గోదాదేవి చెప్తుంది. శయనించడానికి వస్తారు కాబట్టి అందరూ ఇక్కడే ఉంటారు, శ్రీరంగనాథుడి దగ్గరే ఉంటారు. సుప్రభాతానికైతే తిరుమలకి వెళ్తారని చెప్తూ ఉంటారనుకోండి పెద్దలు. ఒక్కసారి మనం శ్రీరంగ క్షేత్రంలో ఆ ప్రాకారానికి ప్రదక్షిణ చేశామనుకోండి, 108 దేశాల పెరుమాళ్ళకి మనం ప్రదక్షిణ చేసినట్లే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి సీరార్ తిరువేంగడమే తిరుక్కోవలూరే అన్నట్లుగా ఆయా దివ్యదేశాల్లో ఉండే పెరుమాళ్ళు అందరూ కూడా ఇక్కడే వేంచేసి ఉంటారండి. ఆయన శ్రీరంగనాథుడంటే అంత ప్రీతి. రాజధాని అనుకున్నాం కదా, ఏ పని చెయ్యాలన్నా మన సీఎంఓ పిఎంఓ ముద్ర ఉండాల్సిందే. అలాగే కష్టం సుఖం చెప్పుకోవడానికే కాదు, అనుగ్రహం కూడా పంచడానికి, ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చర్చించుకోవడానికి రంగనాథుడి దగ్గరికి అందరూ చేరుతూ ఉంటారట. దాంతో శ్రీరంగ క్షేత్రం ఎప్పుడు కూడా కళకళలాడిపోతూ ఉంటుందండి. నేను మొత్తం పొగొందు శ్రీరంగనాథ, నీ ముంగిటికి వచ్చారయ్యా అందరూను అని పిలుస్తున్నారు. ముగిల్వಣ್ಣన్ పేర్పాడా మేఘవర్ణుడు అని సంబోధిస్తున్నారు మన శ్రీరంగనాథుడిని. ఇప్పుడే చెప్పుకున్నా కదా, ఓ మేఘమా, ఓ నెమలి, నీకు పెరుమాళ్ రంగు ఎలా వచ్చిందే అని అడిగినట్లుగా, మేఘం ఎలా ఉంటుంది? వర్షకవలాహకం అంటే నిండుగా నీరు ఉంటే చక్కని ప్రకాశంతో మంచి రంగుతో ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అది చూడటానికి. అలాంటి మేఘం వంటి స్వభావము కలిగినవాడు, మేఘం వంటి రంగు కలిగినవాడు మన పరమాత్మ. కంగులం పగలం దశకంలో కూడా ఆళ్వార్లు పరమాత్మని ముగిల్వಣ್ణ అని పిలుస్తారు, సంబోధిస్తారంటే ముగిల్వಣ್ಣన్ మేఘం వంటి నీ స్వభావం కదా, మరి మా అమ్మాయిని ఎందుకు కటాక్షించట్లేదు నువ్వు? ఆమె నీకోసమే బెంగ పెట్టుకుని ఆళ్వార్ నాయిక విరహంతో బాధపడిపోతోంది కదా, మరి నువ్వెందుకయ్యా లోపలే ఉన్నావు? ఎందుకు మరి మా అమ్మాయిని అనుగ్రహించకుండా ఇంత బాధకి గురి చేస్తున్నావు? విరహ వేదనతోటి ఉన్నది కదా అని ఆళ్వారు స్వామిని ముగిల్వಣ್ణ అని సంబోధిస్తారు. సిత్తాదే పేసాదే సెల్వ పెండాటి నీ ఎత్తుక్కు రంగం పొరుల్. ఎత్తుక్కు రంగం ఎందుకు పడుకున్నావు మాకు చెప్పు నువ్వు. సిత్తాదే పేసాదే కదలట్లేదు, ఓ మాట మాట్లాడలేదు. ఆ రోజు తిరుమలవార్లు వస్తే కుంభకోణంలో పెరుమాళ్ళు లేచి మాట్లాడలేదా? అత్యవతారం అయితే మాత్రం ఏదోక్తికారి పెరుమాళ్ళు లేవమంటే లేవలేదా? మరి నువ్వెందుకు లేవట్లేదయ్యా? పోనీ నువ్వు డైరెక్ట్గా మాట్లాడలేదు అనుకో, రామాజుల వారికి ఎలా చెప్పావు సమాధానం? అర్చకముఖైనా చెప్పావు కదా, తిరుప్పాణాళ్ళ వారిని లోపలికి తీసుకురండి అని లోకసారంగమునికి చెప్పావు కదా నువ్వు. మరి ఇంతమంది మేమందరం కూడా గోదానాయకిని ముందుంచుకొని నీ ముంగిటికి వచ్చి ప్రవేశించి ఉన్నాం కదా, మరి మాతో ఎందుకు మాట్లాడవు అని అంటున్నారు. మనం ఈ పాసురంలో పూదత్తాళ్వార్ గురించి చెప్పుకోవాలి. పూదత్తాళ్వార్నే ఇందులో లేపుతున్నారు అని పెద్దలు అంటూ ఉంటారు. పొర్కొడియే ఆయన్ని
పొర్కొడియే అంటే బంగారు తీగ అనుకున్నాం. ఆయా పుదత్తాళ్వార్ తమ ఇరండాం తిరువందాది అనే ప్రబంధంలో కూడా తమని తాము అనుకుంటారు, బంగారు తీగలాగా నేను పెరుమాళ్ వరకు చేరిపోవాలి అని అనుకుంటారు. అందుకనే పూదత్తాళ్వార్ని బంగారు తీగ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఈయనకి దోషం ఏమీ లేదండి. కొత్త మొన్నిల్లాదా పూదత్తాళ్వార్లకి ఎందుకు దోషం లేదు? వీరు అయోనిజులు. అలాగే అంటే ఒక తల్లి గర్భంలోంచి వచ్చిన వారు కాదు ఆళ్వార్లు, మొదలాళ్వార్లు ముగ్గురు కూడాను. అలాగే పొర్కొడియే అంటే బంగారు తీగతో మనం చెప్పుకున్నాం. పొయ్గే ఆళ్వార్లు, పెయ్యాళ్వార్లు కూడా వీరికి స్నేహితులే కదండి. నీకు స్నేహితులు వచ్చారు లే రంగనాథ అని అంటున్నారు. ఈ మరి రంగనాథులు 106 దివిదేశాల పెరుమాళ్ళు స్నేహితులతోటి ఉన్నారు. మరి పూదత్తాళ్వారు ఎలా ఉన్నారు అంటే పొయ్గే ఆళ్వార్లు, పేయాళ్వార్లు ముగ్గురు కలిసి ఒకే అరుగు మీద కదా మనకి ఈ 3 ప్రబంధాలని అనుగ్రహించారు. అందుకని వారిద్దరు ఇక్కడ ఫ్రెండ్స్ అండి అని అంటున్నారు. ఈయన ఎక్కడ అవతరించారు? తిరుక్కడల్ మల్లైలో అవతరించారు పూదత్తాళ్వార్లు. మేఘం అన్నారు కదా, మేఘం ఏం చేస్తుంది? సముద్రంలోంచి నీరు తీసుకుంటే వర్షిస్తుంది. అలాగే ఈ తిరుక్కడల్ మల్లైలో ఉండేటువంటి స్థలసైన పెరుమాళ్ అనే మేఘం నుంచి జ్ఞానాన్ని పొంది దాన్ని లోకమంతా అనుగ్రహించారు వర్షంలాగా. మన పూదత్తాళ్వార్లు 100 పాసురాల్లో ఇరండాం తిరువందాది అనే పాసురాల్లో పరమాత్మ శ్రీరంగ క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. ఆయన దేవాది దేవుడు అని తమ పాసురాల్లో నిరూపించారు. దేవాది దేవుడు అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ఇంద్రుడు వచ్చాడండి, ఐరావతంతో పాటు వచ్చాడండి, మరుత్తులు వచ్చారు, అలాగే యక్షులు వచ్చారు, గంధర్వులు వచ్చారు. అందరూ ఆశ్చర్యంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుంటున్నారు అని చెప్పి ఎవరి దగ్గరికి వస్తారు? అందరూ ఎవరైతే గొప్పవాడో, అందరికంటే గొప్పవాడో ఆయన దగ్గరికే కదా వస్తారు. మరి పరమాత్మ శ్రీమన్నారాయణ కాదండి, ఆయనే నామం లేదండి, రూపం లేదండి అనడం తప్పు కదా. అలాంటప్పుడు అది తప్పు వాదన కదా. అందుకే పరమాత్మే శ్రీమన్నారాయణే దేవాది దేవుడు అని చెప్పి ఆయనే క్షీరాబ్దిలో శయనించాడు, ఆయనే అవతారాలుగా వచ్చాడు, ఆయనే ఇప్పుడు అర్చామూర్తిగా శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు అని ఆయన పాసురాల్లో కీర్తిస్తారు మన పూదత్తాళ్వార్లు. శ్రీరంగము, తిరుక్కోటియూరు, తిరుమల ఇవన్నీ కూడా பயின்றது அணிதிகழும் சோலை அணிநீர்மலையே మణితిగజం వంతడక్కై మాల్ పయిన్నదు అరంగం తిరుక్కోటి అని దివిదేశాలన్నింటిలో కూడా స్వామి అత్యంత ఆదరంతో వేంచేసి ఉన్నాడు. అందులో ముఖ్యమైనటువంటిది శ్రీరంగ క్షేత్రము అని కీర్తిస్తారు తమ ప్రబంధాల్లో. ఓ శ్రీరంగనాథ, నువ్వు ఎవరినైతే అనుగ్రహిస్తావో, ఎవరు వాళ్ళు అంటే నిన్ను శరణాగతి చేసిన వారిని నువ్వు అనుగ్రహిస్తావు కదా. నిన్నే ఉపాయంగా స్వీకరించిన వారి హృదయాల్లో నువ్వు దివ్యదేశాల్లో ఉండేంత ఆనందంతో వారందరి హృదయాల్లో కూడా నువ్వేం చేసి ఉంటావు. మిగిలిన వారందరికీ కూడా ఈ సంసారంలోనే మళ్ళీ తిరిగి జన్మించవలసిన అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ ప్రపన్నులు కొత్త మొండిల్లాదా కొంచెం కూడా దోషం లేనటువంటి ప్రపన్నులైనటువంటి వారందరూ కూడా లత పొర్కొడియే బంగారు తీగ వంటి నీ ద్వారా పరమపదానికి చేరిపోతారయ్యా. ఎప్పుడు కూడా నిత్యసూరులు సేవించేటువంటి నిన్ను ఎవరైతే దోషం లేనటువంటి ప్రపన్నులు ఉంటారో వారందరూ చేరుకోగలుగుతారు. ఎప్పుడు శ్రీరంగనాథుని యొక్క శ్రీపాదాల్ని ఆశ్రయించిన వారికి మాత్రమే. అలాంటి వారిని అందరినీ కూడా అనుగ్రహించేవాడివి కదా శ్రీరంగనాథ అని పూదత్తాళ్వార్లు పిలిచారు. శ్రీరంగనాథుని యొక్క గొప్ప వైభవాన్ని చెప్పారు. మరి పూదత్తాళ్వారే మరి మీరు చెప్పారు కదా ఎంత గొప్పవాడో శ్రీరంగనాథుడు చెప్పారు. అటువంటి శ్రీరంగనాథుడిని సేవించాలని మేమందరం కూడా గోష్ఠిగా బయలుదేరాము, గోదాదేవిని ముందుంచుకొని. అలాంటి మీ అనుగ్రహాన్ని మా మీద కురిపిస్తే మేమందరం కూడా చక్కగా శ్రీరంగనాథుని చక్కగా సేవించుకోగలుగుతాం. అంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని బాగా పొందగలుగుతాం మేము. మీరు రంగనాథుని యొక్క శ్రీపాదాల్ని ఆశ్రయిస్తే మరల జన్మించవలసిన అవసరం లేదు, నిత్యసూరులు సేవించే పరమపదానికి వెళ్ళిపోతారు అని చెప్పారు. మేమేమనుకుంటున్నాము, అలాంటి రంగనాథుని పాదాలు ఆశ్రయించాలి, ఆయన అనుగ్రహం పొందాలి అని చెప్పి మేమందరం బయలుదేరాము. మీరు సిత్తాదే పేసాదే సల్వ పెండాటి కొంచెం కూడా మాట్లాడకుండా కదలకుండా మెదలకుండా ఉన్నారే, మమ్మల్ని కొంచెం అనుగ్రహించండి. మీరు మీ మంగళాశాసనాలను మాకు అందిస్తే అవే బలంగా మేము ముందుకు సాగి రంగనాథుని సేవించుకోగలుగుతాము అని ఈ పాసురంలో మనందరం
రంగనాథుని వైభవాన్ని తెలుసుకుంటూ పూదత్తాళ్వార్ల దగ్గర శరణాగతి చేద్దాం. స్వోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.